నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ పునర్నవ ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈరోజు నేను మీకు స్పైనల్ కార్డ్ డిజార్డర్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే వెన్నుపూస సంబంధించినటువంటి వ్యాధులు. ఈ స్పైన్ అనేది ముఖ్యంగా మజిల్స్, టెండాన్స్, లిగమెంట్స్, బోన్స్ అండ్ జాయింట్స్తో ఫామ్ అయినటువంటి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. దీన్ని బ్యాక్ బోన్ అంటారు. మన శరీరం యొక్క సెన్సరీ అండ్ మోటార్ ఫంక్షన్స్ అంటే స్పర్శ కానీ కదలికలకి కానీ ఈ స్పైనల్ కార్డ్ బ్రెయిన్తో పాటుగా ఎంతో ముఖ్యమైనటువంటి అవయవం. దీన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉంది. అయితే ప్రస్తుత కాలంలో ఎంతో మంది పాపులేషన్ ఈ మెడ నొప్పి, నడుము నొప్పితో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇది రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి డీజెనరేషన్ అంటే అరుగుదల, మామూలుగా మోకాళ్ళు ఎట్లయితే అరుగుతుందో అదే విధంగా ఈ స్పైనల్ కార్డ్ అనేది కూడా అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఇది వయసుతో పాటు అరిగిపోయి 2 వెన్నుపూసల మధ్య గ్యాప్ అనేది తగ్గిపోవడం వల్ల డిస్క్ బల్జ్ కానీ ప్రొట్రూషన్, ఎక్స్ట్రూషన్ అనేది 4 రకాల స్టేజెస్ ద్వారా డిస్క్ బల్జ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి నొప్పి అనేది నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాపు ఉంటుంది. నైట్ నిద్రలో కూడా నొప్పి ఉంటుంది. ఉదయం లేవగానే స్టిఫ్నెస్, మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు, నైట్ పెయిన్, బ్రెస్ట్ పెయిన్ అనేది అన్ని లక్షణాలు ఉంటాయి. మెడలో ప్రాబ్లం స్టార్ట్ అయినట్లయితే మెడ నుండి చెయ్యి మొత్తానికి వ్యాపిస్తుంది. దాన్ని సర్వైకల్ రెడిక్యులోపతి అంటారు. అలాగే నడుములో కనుక ప్రాబ్లం ఎక్కువైతే నడుము నుండి కాలుకి మొత్తం వ్యాపిస్తుంది. దాన్ని సయాటికా ప్రాబ్లం అని అంటారు. చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాకుండా వయసుకే కాకుండా చిన్న వయసు వాళ్ళు కూడా ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యంగ్ జనరేషన్ ముఖ్యంగా జిమ్స్లో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు. ఓవర్ ఎక్సర్సైజెస్, అతి వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ డిస్క్ అనేది ముందుకు జరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా చిన్న వయసులోనే నడుము నొప్పి వస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ కానీ ట్యూమర్స్, టీబీ ఇలాంటి కండిషన్స్లో కూడా బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. ఇన్ఫ్లమేషన్స్, కొన్ని రకాల వాపులు లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, కీళ్ళవాతం వల్ల కానీ, యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ నడుము నొప్పి, మెడ నొప్పి అనేది వస్తుంది. అలోపతి ప్రకారం దీనికి సర్జరీస్ పరిష్కారం. మొదటి దశలో వచ్చినట్లయితే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ తర్వాత సర్జరీ చేయించుకోమంటారు. ఫిజియోథెరపీ ఈ చికిత్సా విధానం ద్వారా ట్రీట్ చేస్తున్నారు. చాలా ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి చికిత్స. అంతేకాకుండా సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సక్సెస్ రేట్ కూడా 50% వరకు ఉంటుంది. కొంతమందికి సర్జరీలో 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయే అవకాశం ఉంది. కానీ ఆయుర్వేదంలో ఈ బ్యాక్ బోన్ సమస్యలకి, స్పైనల్ కార్డ్ డిజార్డర్కి ఎంతో ఈజీ పరిష్కారం మీకు లభిస్తుందండి. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. అంతేకాకుండా నో సైడ్ ఎఫెక్ట్స్ ఈ చికిత్సా విధానం ద్వారా. ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే పంచకర్మ చికిత్సా విధానం. ఏ శరీరంలో ఏ రకమైన నొప్పికైనా ముఖ్య కారణం వాత దోషం. వాతానికి చికిత్స వస్తి అంటే మోషన్కి వెళ్ళే రూట్ నుండి మెడికేటెడ్ కషాయాలు కానీ, ఆయిల్స్ కానీ పంపించి దోషాలను బయటకు పంపిస్తాం. తర్వాత లోకల్ ట్రీట్మెంట్స్ చూసుకున్నట్లయితే అభ్యంగం అంటే దాన్ని స్నేహకర్మ అంటారు. మెడికేటెడ్ ఆయిల్స్ ద్వారా మసాజెస్ చేస్తాం. తర్వాత స్వేదం అంటే ఫర్మెంటేషన్ లైక్ పత్రకోటిలి స్వేదం, నాడీ స్వేదం, పిండ స్వేదం అని రకరకాల కండిషన్ని బట్టి చికిత్స ఉంటుంది. తర్వాత మాత్రావస్తి, మెడికేటెడ్ ఆయిల్స్ని వస్తి కర్మ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తారు. తర్వాత లేపనం, మెడికేటెడ్ పేస్ట్ అప్లికేషన్ చేస్తారు. అంతేకాకుండా ఈ అన్ని రకాల విధానం ద్వారా 90% వాళ్ళకి రిలీఫ్ లభిస్తుంది. ఇంకా ఏమైనా 10% ఉన్నట్లయితే అగ్ని కర్మ, యుద్ధ కర్మ అనే టెక్నిక్స్ ద్వారా కూడా నొప్పిని నివారించడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకున్న తర్వాత కొన్ని రకాల శమన ఔషధాలు అంటే మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఇంటర్నల్ మెడిసిన్స్. దాంతో పాటుగా కొన్ని యోగా విధానాలు, నడుముకి, మెడకి, మజిల్ స్ట్రెంథనింగ్ కొన్ని యోగా అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ అన్ని చికిత్సల ద్వారా మీరు తక్కువ ఖర్చులో, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడ నొప్పి, నడుము నొప్పి నుండి శాశ్వతంగా పరిష్కారం పొందవచ్చు. థ్యాంక్ యూ.